ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వన్ గాడ్ వన్ వే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, దేవుని పిల్లలకు, సహోదరులందరికీ కూడా ఈ సాయంకాల సమయం నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. ఈరోజు ఒక చక్కని అంశాన్ని చెప్పాలని నేను మీతో ఆశపడుతున్నాను. ఈరోజు అంశం ఏంటంటే దేవుడిచ్చే బహుమతులు. దేవుడు స్త్రీ పురుషులకు ఇచ్చే బహుమతులు ఏంటనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో, గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవాకు దానము. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. మనం నివసించే గృహాలు, విత్తనాలు వేసి పండించే పంటలు, మన పూర్వీకుల నుండి మన తండ్రులకి, మన తల్లుల నుండి మనకి, మన నుండి మన వారసులకి ఈ భూ సంబంధమైనవి ఆస్తులుగా, చరసరాస్తులుగా, స్థిరాస్తులుగా మనకు దొరుకుతాయి. కానీ సుబుద్ధి గల భార్య అంటే, సుబుద్ధి అంటే మంచి బుద్ధి గలది, యోగ్యురాలు, గుణవంతురాలు, అతిథులను సన్మానించేది, అత్తామామల్ని తమ సొంత తల్లిదండ్రులు భావించేది, పురుషుడి కుటుంబాన్ని అనగా పెనిమిటి కుటుంబాన్ని, యజమానుడి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించింది. ఇలాంటి స్త్రీని సుబుద్ధి గల భార్య అంటారు. ఈ సుబుద్ధి గల భార్య ఒకవేళ పురుషుడికి కానీ దొరికితే అది దేవుడిచ్చే దానం. దానము అంటే బహుమానం, అదొక ఆస్తి. ఈరోజు చాలామంది మేము సత్యం ఎరిగిన వారము, క్రీస్తు సంఘములో, దేవుడు స్వరత్యం ఇచ్చేటువంటి సంఘములో ఉన్నామని చెప్పుకొని మా ఇంటికి వస్తే మీరేమిస్తారు, మీరు వస్తే మాకేమిస్తారు అని ఆలోచించే ప్రజలు ఉన్నారు. వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్తారు. దేవుని వివాహము అన్ని విషయంలో ఘనమైందని చెప్తారు. మళ్ళీ వివాహం ఇద్దరు కూర్చుండి పెట్టినప్పుడు మాకేమిస్తారు, మీకేమిస్తామని మళ్ళీ దైవజనులు కూర్చొని శారబారాలు ఆడుతుంటారు. అక్కడ చూడాల్సింది అది కాదు. ఏమి ఒక పురుషుడికి వివాహం చేస్తున్నప్పుడు నిజముగా ఏమి సుబుద్ధి గల ఆడదైనా, అతను నిజముగా సుబుద్ధి గల పురుషుడేనా అని ఆలోచన చేసి సంఘము, దైవజనులు, ఇరువురి కుటుంబాలు ఉభయులు సమ్మతించి ఇది దేవుడే స్త్రీకి పురుషుడికి దానంగా ఇస్తున్నాడు, పురుషుడికి స్త్రీని దానంగా ఇస్తున్నాడని దైవజనులు ప్రార్థన చేసి దాన్ని నిశ్చయించి అలా డేట్ ఇవ్వాలి. ఇది బైబిల్ ప్రొసీజర్. సుబుద్ధి గల భార్య యెహోవాకు దానం అట. ఆయన స్త్రీనికి, పురుషుడికి సృష్టికర్తైన పరమాత్ముడు స్త్రీని సుబుద్ధి గల దానంగా ఇస్తే ఉభయలు కూర్చొని ఆడపిల్లకి ఏం పెడతారు, మగపిల్లలకి ఏం పెడతారు అంటాడు. ఏమంటే అబ్రహాం గారికి ఇవ్వలేదా? అబ్రహాం గారు క్రైస్తవుడు కాదు. అబ్రహాం కాలం వేరు, ఈ కాలం వేరు. ఆయన ఇచ్చాడంటే ఆయన బోల్డ్ అంత కోటీశ్వరుడు, బోల్డ్ అంత డబ్బు ఉంది, ఒకే ఒక్కడుగా. అందరూ అబ్రహాం గారిలాగా
కోటీశ్వరులు కారు కదా, ఆయన తీసుకొచ్చి ఈ వివాహ వ్యవస్థను ముడిపెడుతుంటారు. ఇలాంటి మాటలు కొంతమంది సహోదరులు నచ్చవు. నచ్చినా నచ్చకపోయినా అది వారి వ్యక్తిగత విషయం. దేవుడు పురుషుడికి చేసినటువంటి గొప్ప బహుమతి ఏంటి అంటే సుబుద్ధి గల భార్య. అలాగే స్త్రీకి దేవుడిచ్చే గొప్ప బహుమతి ఏంటంటే సుబుద్ధి గల భర్త. ఈ క్యారెక్టరైజేషన్ చూడాలి. ఒకవేళ దొరికితే ఆనందించి గంతులు వేయాలి. దేవుడు ఇలాంటి స్త్రీని నాకు దానంగా ఇచ్చాడని గంతులు వేయాలి. స్త్రీ కూడా అమ్మో ఇలాంటి సుబుద్ధి గల భర్తను నాకు ఇచ్చాడని గంతులు వేయాలి, ఆనందించాలి. అవసరమైతే దేవుని సన్నిధిలో దేవుని సంఘం అంతా కూడా పిలిచి చక్కగా కృతజ్ఞత కొడుకు పెట్టాలి, ఇలాంటిది నాకు ఇచ్చాడు అని. కాబట్టి దేవుడు పురుషుడికి ఇచ్చే మొట్టమొదటి బహుమానం ఏంటి అంటే సుబుద్ధి గల భార్య. ఈరోజు మనుషులు దీంతో అవసరం లేదు. ఈరోజు ప్రపంచంలో వివాహ వ్యవస్థ పూర్తిగా కూలిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే అబ్బాయి అందంగా ఉండాలి, అమ్మాయి అందంగా ఉండాలి, వీరిద్దరూ అందమే. ఈ భౌతికమైన శరీరమే చూసుకొని ఈడు జోడు బాగుండు అంటారు, కానీ నిజంగా వీడికి సుబుద్ధి ఉందా లేకపోతే స్త్రీకి సుబుద్ధి ఉందని ఆలోచన చేయలేదు. తీరా ఈ మీద రంగులు చూసుకొని ఈ మీద ఉన్నటువంటి ముఖ చిత్రాలు చూసుకుని వివాహం చేసుకున్న తర్వాత ఇదేమన్నారు, అనవసరంగా దీన్ని చేసుకున్నారా బాబు, దీంతో చచ్చిపోతున్నాను. అలాగే అనవసరంగా వీడు అందం చూసి మురిసిపోయినాయన వీడితో సావలేకపోతున్నామని అంటారు. మన ఇక్కడే కాదు, ప్రపంచంలో వివాహ వ్యవస్థ పతనమైపోయిన కారణం దైవము చెప్పినటువంటి బోధ, దేవుడు చెప్పినటువంటి విషయాలు మానవుడు అన్వేషించకపోవడం వల్ల, దైవికమైన ఆలోచన చేయకపోవడం వల్ల ఈ పొరపాట్లు చేస్తున్నారు. యువత అయితే పూర్తిగా ప్రేమాన్ని మత్తులో వెళ్ళిపోయి అది పూర్తిగా పాడైపోయారు. కుటుంబ వ్యవస్థలో కూడా అంతే. వీడు పచ్చి తాగుబోతులుగా ఉంటాడు, ఆస్తి ఉందని పిల్లల్ని ఇచ్చేస్తారు, ఆడు తాగితే చేస్తాడు. ఏమంటే ఈ పిల్లల్ని ఆ తాగుబోతులు మార్చుకుంటుంది అండి. ఎలా మార్చుకుంటారు? జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాట వినలేదు, రక్త సంబంధికుల మాట వినలేదు, బంధువుల మాట, చదువు చెప్పిన టీచర్ మాట వినలేదు. ఆడెవరికి వాంగడు, వ్యసనపరుడు ఎప్పుడు వాంగడం. ఈ పిల్ల జీవితాన్ని ఆడు చచ్చిపోయిన తర్వాత మొండమొప్పగా మొదలుపడి ఉంటారు. కాబట్టి ప్రియమైన వల్ల మానవులు ఇవ్వలేని బహుమానము దేవుడిస్తాను అంటున్నాడు. ఏంటి? పురుషుడికి అంటే సుబుద్ధి అయిన భార్య, అది దానం అట. అలాగే సుబుద్ధి అయిన పురుషుడు స్త్రీకి ఇచ్చే దానం. దాన్ని ఎదురు చూడాలి, వీక్షించాలి, కంగారు పడిపోకూడదు. వయసు అయిపోయింది, అలదైపోయింది, ఎవరెవరో చెప్తారు, వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. వెయిట్ చేయాలి దేవుడిచ్చిన బహుమానం కూడా. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనంలో భార్య దొరికిన వారికి మేలు దొరికిన, సుబుద్ధి గల భార్య లేదా సుబుద్ధి గల భర్త స్త్రీ పురుషులకు కలిగితే ఏం దొరుకుతుంది? పురుషుడికి భార్య దొరికితే మేలు దొరుకుతుంది, కీడు దొరకకూడదు. ఈరోజు కీడు చేసే స్త్రీలు కోకొల లోకంలో. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు అన్నాడు. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు. దేవుడు నీకు సుబుద్ధి గల భార్య ఇవ్వాలి అంటే దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని కృప ఉంటే తప్ప నీకు సుబుద్ధి గల భార్య నీ జీవితంలోకి వచ్చే అవకాశమే లేదు. ఈరోజు మన వాళ్ళు చాలామంది సుబుద్ధి గల భార్యని చేసుకోవడానికి ఇష్టపడాలి. ఏమంటారు తెలుసా? లేదు ఆ మాత్రం కొంచెం గొడుసు ఉండాలండి, ఈ అమ్మాయి చాలా డిమ్గా ఉంది, కొంచెం గొడుసు ఉండాలండి అంటారు. ఏ లాభం గొడుసు ఉంటుంది? బుద్ధి లేని దానికి ఎప్పుడు గొడుసే ఉంటుంది. దయతో మీరు గమనించండి, సుబుద్ధి గల భార్య నీ జీవితంలోకి వస్తే, సుబుద్ధి గల పురుషుడు నీకు వస్తే నీకు మేలు జరుగుతుంది. నీ కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంటాడు, తన కుటుంబం నీ కుటుంబం ఉంటుంది. ఆడపిల్ల
అది మేలు, నీకు మేలు. ఈరోజు సుబుద్ధి గల భార్య చేసుకోకపోవడం వల్ల అనేక మంది ఆడవాళ్ళు చంపేస్తున్నారు మగవాళ్ళు. రోజుకో కేసు చూస్తున్నాం. అలాగే సుబుద్ధి గల భార్య లేదా సుబుద్ధి గల పురుషుడు కలిగితే ఏమవుతుందంటే సామెత గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనంలో, సామెత గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో, క్షమించండి 12 చూద్దాం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతని మేలు చేయను కానీ కీడు ఏమీ చేయదు. భర్త కీడు చేసే ఆడదే అసలు భూమి మీద, ఆడదే కాదు, దెయ్యమే. స్త్రీ పురుషుడికి మేలు చేయాలి, పురుషుడు స్త్రీకి మేలు చేయాలి. ఎవరు చేస్తారు? సుబుద్ధి గల భార్యలు సుబుద్ధి గల భర్తలు చేస్తారు, అందరూ చేయరు. అలా చేయాలంటే దేవుడు అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉండాలంటే నువ్వు దైవ చిత్తానికి, దేవుడి సంకల్పానికి లోబడినవాడై ఉండాలి. అలాగే సామెత గ్రంథం 31వ అధ్యాయము, సామెత గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చూస్తే, గుణవతి అయిన భార్య దొరికట అరుదు, అది దొరకదు, చాలా రేర్. కోహినూరు వచనం చాలా కాస్టే, అందరూ వింటున్నా కదా, చూసేవాడే ఉండేడు, రేర్ పీస్. అలాగే గుణవతమైన భార్య దొరికట అరుదు, చాలా కష్టం ఈ లోకంలో, ప్రస్తుత లోకంలో. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. ముత్యాలు రత్నాలు ఈ లోకంలో ఎంత విలువైనవో దానికంటే విలువైందట. ఎవరు? సుబుద్ధి గల భార్య, సుబుద్ధి గల పురుషుడు, సుబుద్ధి గల భర్త. అలాంటి జత దేవుడు చెయ్యాలి అంటే దేవుడు అనుగ్రహం ఉండాలి. ఈరోజు దేవుడు అనుగ్రహం లేకుండా మనుషుల అనుగ్రహాలతో పెళ్లి చేసుకొని కోర్టులకు వెళ్ళిపోయి పంచాయతీలు చేసుకొని కోపతాపాలతో రోడ్లేకి కొట్టుకొని తెచ్చి జుత్తులు కొట్టుకొని ప్రెస్టీలకు వెళ్ళిపోయి ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి. దయతో మీరు గమనించాలి. ఇలాంటి సుబుద్ధి గల భార్యలు, మంచి భార్యలు పురుషులకు లోపడతారు, యజమానిగా భావించుకొని పురుషులకు లోపడతారని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-6 వచనం చదవండి. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 వచనం చదివితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. అంటే ఆమె తన భర్తను యజమానుగా గుర్తించి ఆయనకి లోబడుతుంది. ఎవరు? సుబుద్ధి గల భార్య. కాబట్టి సుబుద్ధి గల భార్య ఒక పురుషుడికి రావాలన్నా, ఒక పురుషుడికి సుబుద్ధి గల భార్య రావాలన్నా, లేదా ఒక స్త్రీకి సుబుద్ధి గల భర్త రావాలి అన్నా, అవి దేవుడిచ్చే దానము, అది గొప్ప విలువైన బహుమానము అన్నాడు. అది ఎవరికి వస్తుందంటే దేవుని కృప, దేవుని కనికరము, దేవుని అనుగ్రహం ఉంటే తప్ప అది దొరికే అవకాశమే లేదు. ఇలాంటి స్త్రీలు చీకటినే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరిచి తన భర్త అవసరాన్ని కూడా తీరుస్తుంది. మనకు తెలుసు, సామెత గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తులు కూడా పత్యము ఏర్పరచును. మంచి భార్యలు దొరకడం చాలా కష్టం. అలాంటి వాడు ఈ విషయంలో అదృష్టవంతులని నేనైతే భావిస్తాను. నా భార్య సుబుద్ధి గల భార్య. నా గురించి అంటే ఆమె చెప్పాలి. కాబట్టి సామెత గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. భర్త తిన్న తర్వాత, కుటుంబం తిన్న తర్వాత చివరిలో ఆమె లాస్ట్ తింటుంది. ఎవరు? సుబుద్ధి గల భార్య. కాబట్టి పురుషుడికి దేవుడిచ్చిన గొప్ప దానం ఏంటంటే, మొట్టమొదటి నీ జీవితంలో భార్య. ఎలాంటి భార్య నీకు దొరకాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం నీకు మీద రావాలి అంటే దైవాజ్ఞను పాటించాలి, దైవ చిత్తానికి లోబడాలి, నీతి కార్యాలే చేయాలి. నీతిమంతుడిగా బ్రతికినప్పుడు నీ జీవితంలోకి అలా వస్తుంది. దేవుడిచ్చే బహుమానం అది. కాబట్టి తన ఇంటి వారిని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటుంది. ఆ ఇంటి వారిని, తన భర్తని ఈ సుబుద్ధి గల భార్య కనపరుస్తుంటుంది. కాబట్టి దయతో మీరు గమనించండి, దేవుడు పురుషుడికి ఇచ్చే గొప్ప బహుమానం ఏంటి అంటే సుబుద్ధి గల భార్యనే మొదటిగా. రెండవది బహుమానం ఏమిస్తున్నాడు ఈ నిలుగురికి అని మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనంలో,
కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అన్నాడు. రెండవదిగా గర్భఫలాలు, ఫలం అన్నాడు. ఫలం అంటే పండు. లోకంలో అనేకమైన రుచిగల పండ్లు ఉన్నప్పటికీ కూడా గర్భఫలంలో దేవుడు వేసినటువంటి ఆ బహుమాన్యమైన ఫలము గొప్ప ఆనందం. పురుషుడు ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడాను తన పిల్లల్ని చూచినప్పుడు ఆ బాధ అంతా కూడా దిగమింగుకుంటాడు భార్య బిడ్డను చూడగానే. రెండవదిగా దేవుడు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం కింద ఇస్తున్నాడు. మొదటగా పురుషుడికి ఇచ్చింది భార్య, సుబుద్ధి గల భార్యని బహుమానంగా ఇచ్చాడు. రెండవ బహుమానము గర్భఫలముగా స్త్రీలో వేసి బహుమానంగా ఆ కుటుంబానికి ఇస్తామన్నాడు. కాబట్టి దేవుని గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం కదా, ఆ బహుమానం తిరిగి దేవుడికే ఇచ్చేయాలి. అది దేవుని చట్టం. మొదటి సమూయేలు గ్రంథము 1:28 మనం చూస్తే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవా ప్రతిష్ఠితుడగునని చెప్పాను. సమూయేలు తల్లి తన బిడ్డలు లేరు, దేవుడు డైరెక్ట్ చెప్పేసింది, నా కుమారుని ఇస్తే నేను నీకు ప్రతిష్ఠిస్తాను. విషయం ఏంటంటే ఈరోజు స్త్రీ పురుషుడు పిల్లలు లేరని ఏడుస్తారు. దేవా తండ్రి నాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇచ్చిన తర్వాత లోకంలో పెంచేస్తుంటారు. ఎందుకమ్మా, దేవుడు బహుమానం కదా, దేవుని సంఘానికి ఎందుకు నడిపించలేదు, వాళ్ళకి ఎందుకు ప్రార్థన నేర్పట్లేదు, ఎందుకు పాట నేర్పలేదు అంటే టైం వచ్చినప్పుడు అలా నేర్చుకుంటారులేండి, మనం నేర్చుకున్నామని అంటారు. ఎంత స్వార్థపరులో చూడండి. మునుపు దేవుడు ఇవ్వలేదని కూడా బతిమలేరు, ఇచ్చిన తర్వాత వాళ్ళు లోకంలో పెంచారు, దేవుడిని పెంచరు. కానీ సమూయేలు తల్లిగారు అలా చేయలే. పాలు విడవగానే దైవజనుల చేతులు పెట్టేసింది, ఈరోజు నుండి ఈయన దేవుని సంబంధం అయ్యాడు. సమూయేలు దేవుని సన్నిధిలో బ్రతికాడు, దైవజనుల సన్నిధిలో బ్రతికాడు. కాబట్టి దయతో మీరు గమనించండి. రెండవదికి దేవుడు మనకిచ్చే బహుమానం ఏంటి అంటే వెలకెట్టలేని ఇవన్నీ కూడా ఎవరు వెలకెట్టలేరు. సుబుద్ధి గల భార్యని ఎవరు వెలకెట్టలేదు, సుబుద్ధి గల భర్తను ఎవరు వెలకెట్టలేరు. అవి కొనుక్కునేవి కావు. వారి ప్రేమని, వారి క్రియల్ని మనం అనుభవించి, అలాగే ఈ బహుమానం కూడాను అది ఒక అద్భుతం. ఏ సైంటిస్ట్ కానీ లోకంలో అధికారులు కూడా ఇవ్వలేదు, దేవుడే. దైవమే తల్లి గర్భంలో 9 మాసాలు రూపించి ఏ రూపాన్ని ఇవ్వాలి డిజైన్ చేసి ఈ లోకంలో తెచ్చి మన చేతిలో పెడుతున్నాడు. వాళ్ళకి మళ్ళీ కావాల్సిన వనరులన్నీ మన ద్వారా అందిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళగా బహుమానం, దేవుడిచ్చినటువంటి బహుమానము మళ్ళీ దేవునికి ఇవ్వమని సృష్టికర్త దేవుడు చెప్తున్నాడు. ద్వితోపదేశకాండం 6:7 నీవు నీ కుమారులు వారిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడేవాళ్ళు. దేవునికి ఇచ్చిన బహుమానం గల పిల్లలకి దేవుడి గురించి చెప్పాలి. నువ్వు ఏ రీతిగా అయితే దైవాన్ని తెలుసుకున్నావో ఆ దైవం గురించి పరిచయం చేయాలి. సృష్టికర్త దేవుని ఎలా ఆరాధించాలో నేర్పాలి, ఆయన ఆజ్ఞ అంటే తెలియజెప్పాలి. ఈరోజు అలా చేయడం లేదు. లేక పుట్టడండి అల్లారు ముద్దు అంటున్నారు. చాలా పొరపాటు. పిల్లలకు ముద్దు చేయమని నాన్నగాని ముద్దు చేయాలి, దేవుని క్రమశిక్షణలో వాళ్ళని పెంచాలి. ఎవరు చేస్తారు వీళ్ళు? సుబుద్ధి గల భార్య దొరికింది, సుబుద్ధి గల పురుషుడు దొరికినప్పుడు వీళ్ళు చేస్తారు. సుబుద్ధి గల పురుషుడు కాకపోయినా సుబుద్ధి గల స్త్రీ వీళ్ళు దేవుళ్ళు పెంచరు. అల్లారి మీరు లోకలు వదిలేస్తారు. రేపు పెద్ద అయిన తర్వాత పాస్టర్ గారు మా బాబు తప్పినండి, పాస్టర్ గారు మా అమ్మగారు మా పాప తప్పిందండి, వారిని విత్ ప్రార్థన చేయండి అంటుంటారు. ఇవన్నీ కథలు. నువ్వు బాల్యం నుండే వాడికి క్రమశిక్షణ పెంచాలి. అది కంటాడు సామెతల గ్రంథము 22:6 సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేని నుండి? దేవుని నుండి తొలగిపోకుండా ఉండాలంటే బాల్యం నుండి విత్తనాలు వేయాలి. వాడికి దేవుని గురించి అవగాహన ఇవ్వాలి, దేవుని గురించి చెప్పాలి. కాబట్టి అలాగే ఎఫీసీయులు రాసిన పత్రిక కూడా 6:4 చెప్తాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని
పెంచండి. ఈరోజు ఎంతమంది ఉన్నారు? కొంతమంది తప్ప అందరూ ఉన్నారు. వాళ్ళందరూ తల్లిదండ్రులు దేవుని శిక్షలో క్రీస్తు బోధలో పెంచితే ఈరోజు పెద్ద అయిన తర్వాత వాళ్ళు త్రాగుబోతులు అవుతారా? అమ్మాయిల వెంట తిరుగుతారా? దొంగతనాలు చేస్తారా? నరహత్యలు చేస్తారా? దమ్ము కొడతారా? కైనీళ్ళు తింటారా? వ్యభిచరిస్తారా? కాబట్టి నేను ఫ్యాన్ అయ్యాను. కాబట్టి దయతో మీరు గమనించాలి. దేవుని ఇచ్చే బహుమానమును ఆయన చేతుల్లో ఉంచాలి. ఆయన బోధ నేర్పించాలి. ఆయన కొరకు పనిచేయమని దేవునికి ప్రతిష్ఠించాలి. అది దేవుడి కృప. వెలకెట్టలేనివి సుబుద్ధి గల భార్య కానీ, సుబుద్ధి గల పురుషుడు కానీ, ఇటు పిల్లలు కానీ దేవుడికి బహుమానాలే. మనుషులు ఎవరు కూడా అది ఏర్పాటు చేయలేరు. మూడోదిగా మనం చూస్తే మూడో బహుమానం ఏమిస్తున్నానంటే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12-13 చూస్తే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12-13 కావున సంతోషముగా నుండి కంటేనో తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేనో శ్రేష్టమైన దేదియో నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాను. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుతూ తన కష్టార్జిత వలన సుఖవించుటయు దేవుడిచ్చి బహుమానమే అని తెలుసుకుంటుని. దేవుడు మూడో బహుమానం ఏం ఇస్తున్నాడు? తృప్తిగా జీవించడం. అంటే ఏ రోజు కష్టార్జితంతో దాన్ని బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. ఇది దేవుడిచ్చిన బహుమానమే. కానీ ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటూ మీరు అనేక మంది సంపాదన మీదే మొగ్గు చూపిస్తున్నారు. దేవుడికి భౌతికమైనవి అడుగుతున్నారు. ఏం చేస్తారు? సంవత్సరానికి 3 జతల బట్టలు చాలు. ఈ దేహాన్ని బలపరచుకోవడానికి 2 పూటలు తిండి చాలు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. డబ్బు గల్లోడికి ప్రశాంతత ఉండదు. ఎప్పుడు చచ్చిపోతారో అనిపిస్తుంది, అనుభవించడమే అనిపిస్తుంది. భార్య ఎవరితో పోతుందని ఆలోచిస్తుంటారు. పిల్లలు వ్యసన పిల్లలు అవుతారు, ఆస్తులు కాపాడుతారు అనిపిస్తుంది. లేదంటే పిల్లల్ని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు అనిపిస్తుంది. కాబట్టి మూడో బహుమానం దేవుడు సంతోషముగా జీవించమని సృష్టికర్త దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. అలాగే మనము హగ్గయి 1వ అధ్యాయము 6 మనం చూస్తే 1:6 మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును. మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకండి, పానము చేయుచునను దాహము తీరకండి, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకులను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఏ సుఖం? సుఖలేని బ్రతికి ఎంత సంపాదించినా ఏ సుఖం? డబ్బు సంపాదించి ఇంకా కావాలి. కాబట్టి కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 1-2 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు. నీతిగా యథార్థంగా అబద్ధాలు ఆడకుండా మనం బ్రతుకుతున్నప్పుడు దైవాజ్ఞ పాటిస్తే దేవుడే తన చేపట్టి నడిపిస్తాడు. మన ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. దేవుడు వెలకట్టలేని బహుమతులు క్రైస్తవులకి వాళ్ళు ఆశపడుతున్నాడు. అది ఎవరికేనంటే యేసు దేవుని కుమారుని నమ్మి విశ్వాసం పొందిన వారికి. పురుషుడికైతే సుబుద్ధిని భారిస్తాడు. అలాగే స్త్రీగానుంటే సుబుద్ధుడైన భర్తిస్తాడు. వీళ్ళిద్దరికి కూడా బహుమానంగా బిడ్డలను ఇస్తాడు. ఇది ఆయన ఇచ్చిన బహుమానమే. మూడవదిగా తృప్తి కలిగి జీవించే ఏ రోజుగా ఆ రోజు సంతోషముగా జీవించే సంతోషాన్ని, వెలకట్టిన ఆనందాన్ని దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. ఈ క్రైస్తవ జీవితానికి చాలు. ఎందుకంటే లోకంలో ఎక్కువగా ఆశించి మనం తీసుకొని చేసిందేమీ దయతో ప్రియమైన వల్ల గౌరవించండి, గ్రహించండి, దేవుని కృపలో వదిలండి. దేవుడిచ్చిన బహుమానం చాలా గొప్పది. ఇవి ఎవరికి ఇస్తాడు అని అంటే ఆయన కృప కలిగిన వారికి, ఆయన మహిమ ఆయన మీద ఉన్న వారికి, అలాగే ఆయనతో నిత్యము సావాసము కలిగిన వారికి, అలాగే ఆయన ఆదరణ పొందుకున్న వారికి ఆయన ఇస్తాడు. మహోన్నతుడైనటువంటి కృప మహోన్నతుల కృప మన మీద ఉండాలి అని అంటే దైవాజ్ఞను పాటించాలి, నీతిగా బ్రతకాలి, క్రీస్తు స్వభావన కలిగి జీవించాలి.
అప్పుడు దేవుడు ఇవన్నీ మనకు చేస్తాడు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నమ్ముచున్నాను. లేఖనాల సారంగా నేను చెప్తాను లేదా చూడండి, గ్రహించండి. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి విషయాలు, ఆత్మ సంబంధమైన పాఠాలతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ బైబిల్ చూసి ప్రసంగంగా ప్రయోజనం మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి తన కృపలో భద్రపరచును. మీ అందరూ హృదయపూర్వకంగా